పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రాత్రికాల సమయంలో మన ముందు ఉంచబడిన అంశం క్రమశిక్షణ లేకపోతే అది అక్రమం అవుతుంది. క్రమశిక్షణ కంపల్సరిగా ఉండాలని, క్రమశిక్షణ లేకపోతే అక్రమం అవుతుందని దేవుని వాక్యంలో కూడా స్పష్టంగా రాయబడింది. ఈరోజు మనం చూసినట్టయితే చాలా మందికి క్రమం లేదు. క్రమం లేకుండా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ లేకుండా. క్రమము శిక్షణ రెండు ఉండాలి. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అవి లేకపోతే దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు కూడా దారి తప్పడానికి కారణం క్రమశిక్షణ లేక, క్రమము లేకే వారు పలుమార్లు కూడా వారి మార్గం తప్పినట్లుగా మనం చూస్తాం. కానీ అందుకని దేవుడు నిశ్చయముగా క్రమశిక్షణను, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క విధులను మనం ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో అన్ని విధాలుగా మనం ఆస్వాదించబడతాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే అక్కడ మనం చూస్తే చక్కగా చాలా మాటలు రాయబడి మనం చదువుదాం జాగ్రత్తగా. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపి అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురముగా ఆయన అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించిన అక్కడ ఏం పెట్టాడంటే దేవుడు కొన్ని కట్టడాలను పెట్టాడు, కొన్ని విధులను పెట్టాడు. అక్కడ వారిని పరీక్షించాడట. 3 విషయాలు. ఫస్ట్ మనము దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో నిశ్చయముగా దేవుడు పెట్టిన మొదటి షరతు ఆయన కట్టడలు. ఆయన కొన్ని కట్టడాలు పెడతాడు. ఆ కట్టడల ప్రకారముగా, ఆ కట్టడాలను బట్టి మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆయన పెట్టిన కట్టడలు ఎప్పుడైతే అనుసరిస్తామో ఖచ్చితంగా మనం ఆస్వాదించబడతాం. ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో మార్లు దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు, కానీ వారు దేవుని మాట వినక ధిక్కరించి నిశ్చయముగా వారు నాశనానికి గురయ్యారు. అయితే చూడండి, వారు అరణ్యంలో నడిచి వస్తున్నప్పుడు, వారు తాగడానికి నీళ్ళు లేనప్పుడు, వారు ఒక చోట ఆగి నీళ్లు త్రాగినప్పుడు అవి చేదుగా ఉన్నవి. ఆ విషయంలో వారు మోషేతో తెలియజేసినప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు ఒక చెట్టును చుట్టాడు. ఆ చెట్టును నరికి నీళ్ళలో వేయగా అవి మధురంగా మారాయి. వారు నీళ్లు త్రాగారు. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత దేవుడు కొన్ని కట్టడాలను, కొన్ని విధులను నిశ్చయముగా ఆయన వారిని పరీక్షించాడంట. స్పష్టంగా చెప్పాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమని కట్టడను దేవుడు నియమించాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగంలో ఏదో మీకు రాలేను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం దేవుని మాటను బట్టి, దేవుని యొక్క వాక్యంను బట్టి నడుస్తున్నామా? దేవుని చిత్తం బట్టి నడుస్తున్నామా? అలా మనం నడిచినప్పుడు మనం ఆస్వాదించబడతాం. ఈరోజు చాలా మంది దేవుని మాట వినడానికి శ్రద్ధగా వింటున్నారు, కానీ ఆయన కట్టడలు వినటానికి వింటున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆయన నియమించిన కట్టడలో నిలబడట్లేదు. ఆయన నియమించిన విధుల్లో ఎవరు కూడా దాని ప్రకారంగా నడవట్లేదు. చూడండి, ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నారు చాలా మంది కూడా. ఎవరంటే ఈరోజు నిశ్చయముగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పక్కకు తొలిగారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పలుమార్లు దేవుడికి ఎదురు తిరిగి నిశ్చయముగా సొనిగి గొనిగి మోషేని చంప చూశారు. అహరోను కూడా భయంకరంగా సొనిగి గొనిగి తిట్టారు. కానీ ఈరోజు అదే పరిస్థితి ప్రజల్లో కనపడుతూ ఉంది. దేవుడు నియమించిన కట్టడాలు, దేవుడు నియమించిన విధులు, దేవుడు నియమించిన యొక్క పరీక్షను మనం పాస్ అవ్వాలి. ఎప్పుడు కూడా తప్పిపోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుని మాట మనం ఎప్పుడు పాటిస్తాము, దేవుని మాట ప్రకారంగా ఎప్పుడు ఉంటాము, దేవుని మాట ప్రకారంగా ఎప్పుడు మనం చేస్తామంటే ఆయన మాట శ్రద్ధగా అనగా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు మనం ఖచ్చితంగా కట్టడలను, విధులను ఆయన పరీక్షలో మనం పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నామా? చెప్పాలంటే ఈరోజు శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నాం. చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వింటాం, కానీ మళ్ళీ తిరిగి ఒక గంట ఆగినాక, లేదా ఒక అరగంట 2 గంటలు ఆగినాకైనా సరే
మనము ఫలానా అధ్యాయం ఫలానా వచ్చినాం ఎక్కడ ఉందో చెప్పు అంటే చెప్పాలి. వెంటనే మొహం నేలగేసే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అలా ఉన్నారా? అలా ఉండొద్దు దయచేసి. దేవుని వాక్యము మనం ఎక్కువగా చదవాలి. దేవుని వాక్యం చదవడం వల్ల అనేకమైన విషయాలు మనకి తెలుస్తాయి. కనుక దేవుని కట్టడలు ఏంటిదో మనకు తెలుస్తుంది. వాక్యం చదవడం వల్ల ఆయన నియమించిన విధులు ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు పరీక్షిస్తున్నాడో అర్థమవుతుంది. శ్రద్ధగా వినమని ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞలు ఎందుకు పెట్టాడో అర్థమవుతుంది. ఆయన కట్టడలన్నిటిని అనుసరించి ఏ విధంగా నడవాలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు దేవుని వాక్యం మనం శ్రద్ధగా విన్నప్పుడు, మనం శ్రద్ధగా చదివినప్పుడు అద్భుతంగా మనము కట్టబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక చోట మరొక అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలోనే మరొక అధ్యాయం మనం చూద్దామండి. మనం చక్కగా అక్కడ చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను మెన్షన్ చేశారు. 2వ అధ్యాయం మనం చూద్దామండి. 12వ అధ్యాయము 5-6 వచనాలని మనం పరీక్షించినట్లయితే అద్భుతంగా కొన్ని మాటలు రాశాడు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తొలగించకము. ఏం చేయదంట? ప్రభు ఏ శిక్ష అయితే నీకు నియమిస్తున్నాడో ఆ శిక్షను నీవు తొలగించవద్దు. నా కుమారుడా అని పిలిచాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు ఏ శిక్షణ అయితే నీకు అమలు చేస్తున్నాడో ఆ శిక్షణ నీవు తొలగించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవాకు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించును. తన చెప్పారు ఎవరిని ప్రేమించిన వారినంట? యేసు ప్రభు వారు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని అంటే ఆయన ఏం చేస్తాడంటని చెప్పాలి. ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. 2 ప్రభు ప్రేమించి వారిని ఏం చేస్తాడంట? శిక్షకు అప్పగిస్తాడు. ఎందుకంటే నువ్వు తప్పిపోకూడదు కనుక, నువ్వు మార్గం విడిచి తిరగకూడదు కనుక, అనవసరమైన వాటిలో ఏళ్ళు పెట్టకూడదు కనుక, అనేకమైన ప్రమాదాలకు నువ్వు గురి అవ్వకూడదు కనుక, అందుకని దేవుడు శిక్షను నీ ముందుకి తీసుకొస్తాడంట. ఆ శిక్ష మన మీద తీసుకొచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తాను ఏం చేయాలంట? స్వీకరించి తన కుమారుని దండించును. ఏం చేస్తారంట? కుమారుడిని ఏం చేస్తామంటే తప్పు చేసినప్పుడు మీ పిల్లల్ని ఏం చేస్తారు? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని దండిస్తారు. అది పురుషులైనా స్త్రీలైనా ఖచ్చితంగా తప్పుడు మార్పులు లేనప్పుడు, తప్పు చేసినప్పుడు మీరేం చేస్తారు? ఎక్కువగా శిక్షించడానికి, శిక్షకు పాత్రలుగా చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాడు రెండోసారి ఆ తప్పు చేయకూడదు, రెండోసారి ఆ పొరపాటు చేయకూడదు అని ఖచ్చితంగా శిక్షకు అప్పగిస్తారు. అయితే ఈరోజు ఎందరూ ఆ శిక్షణ అంగీకరిస్తున్నారు? ఎందరూ నిశ్చయముగా ఆ దండను, అంటే దేవుడు నియమించిన దండను, దేవుడు నియమించిన ఆ శిక్షను, దేవుడు గద్దించిన ఆ విషయాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఈరోజు గద్దిస్తే సంఘాల్లో నిలబడట్లేదండి. మనం గట్టిగా మాట్లాడితే సంఘాల్లో నిలబడట్లేదు. సంఘాలు మార్చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా షర్టు విప్పి మళ్ళీ మరొక షర్టు తొడుక్కున్నంత ఈజీగా ఈరోజు సంఘాన్ని చాలా సింపుల్గా మార్చేస్తున్నారు. నువ్వు కాకపోతే మరొకరు, నువ్వు కాకపోతే మరొకరు అని మార్చేస్తున్నారు. గద్దించినప్పుడు, దండించినప్పుడు, ఎవరి శిక్షించినప్పుడు మనము సరి చేసుకొని ఖచ్చితంగా నిలబడినట్లయితే మనం ఆస్వాదించబడతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మరి ఎంతమంది దేవుడు దండించినప్పుడు, నిశ్చయంగా దేవుడు శిక్షించినప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయనకు కుమారుణ్ణి, అందుకే నన్ను దండిస్తున్నాడు, అందుకే నన్ను శిక్షిస్తున్నాడు, అందుకే నన్ను గద్దిస్తున్నాడు, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి, నేను పాడైపోకూడదు కాబట్టి, నేను మంచివాడిగా ఉండాలని, శ్రేష్టమైన వాడిగా ఉండాలని నా తండ్రి అనుకుంటున్నాడు కనుక అందుకే నాకు ఆ పరిస్థితులు తీసుకుని వచ్చాడని ఎవరైనా అనుకుంటున్నారండి? ఇక్కడ కింద లైన్ మనం చూసినట్లయితే అని కుమారునితో దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూమి మీద ఉన్న వారిలో
మనం ఎప్పుడైతే ఆయన దండనకు, ఆయన శిక్షకు, ఆయన గద్దెంపుకు ఎప్పుడైతే మనం లోబడతామో ఆయన నిశ్చయముగా హెచ్చించి ఒక మంచి స్థానంలో దేవుడు మనల్ని పెట్టబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెట్టబోతున్నాడు. కనుక దయచేసి మనము దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో ఆయన శిక్షను కూడా మనము ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారంట, ఆయన శిక్షించినప్పుడు కూడా, ఆయన దండించినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన మనము ప్రేమిస్తామంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మాట చూసినట్టయితే అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేతనే దేవుడు నీ తోటి వారి కంటే, ఎవరికంటే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా తను ఆనంద తైలంతో అభిషేకించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి కనుక అందుచేతనే దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించను. దేవుని స్తోత్రం. చాలా చక్కగా మాటని దేవుడు వివరిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నిశ్చయంగా మనం ఈరోజు నీతిని ప్రేమించే వారిగా ఉండాలి, నీతిని అనుసరించే వారిగా ఉండాలి, నీతిని కప్పుకునే వారిగా ఉండాలి, నీతిని కట్టుకునే వారిగా ఉండాలి. నీతిని మనం బట్టి ఎప్పుడైతే నడుస్తామో, నీతిని బట్టి ఎప్పుడైతే మాట్లాడతామో, నీతిని బట్టి ఎప్పుడైతే ఆలోచిస్తామో, నీతిని బట్టి ఎప్పుడైతే చూస్తామో, ఖచ్చితంగా నీతిని కనుక మనం ప్రేమించినట్లయితే ఖచ్చితంగా చెప్పాలి. నీతిని కనుక మనం ప్రేమించినట్లయితే, దుర్నీతిని మనం ద్వేషించినట్లయితే చెప్పాలి. భూలోకంలో ఉన్నవారి కంటే, అంటే నీతో సహదాసులు ఎవరైతే ఉన్నారో, నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా నిన్ను ఆయన హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకిస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దయచేసి ఈరోజు అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన, అటువంటి మేలు మనం పొందుకున్న వారిగా ఉండాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్న మనం అందరం కూడా గమనించాలి. దేవుని వాక్యం ప్రకారంగా బ్రతకడానికి, దేవుని వాక్య ప్రకారంగా మనం నిలవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే అలా ఉంటామో ఖచ్చితంగా మనము ఆస్వాదించబడతాము. దేవుని స్తోత్రం. ఇక్కడ యాకోబు పత్రికలో కూడా కొన్ని మాటలు తెలియజేశాడు. మనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకుని. ఎట్లా ఎంచుకోవాలంట? శోధన వచ్చినప్పుడు ఎలా ఎంచుకోవాలంట? మహా ఆనందముగా, సంతోషముగా ఎంచుకోవాలి. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారు? సహోదరులందరూ కూడా ఎలా ఉన్నారు? మీ విశ్వాసములకు పరీక్షను ఓర్పంట పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకోవాలంట. శోధన వచ్చినప్పుడు ఎవరైనా ఆనందంగా ఎంచుకుంటారా? శోధన ఎవరైనా సంతోషంగా, ఆనందంగా, సంతోషంగా అనుకునే వాళ్ళు ఉన్నారా? లేదు, ఎవరు కూడా అలా ఉండరు. ఎందుకంటే ఆనందమే చెప్పాలి. శోధనే అనేవారు ఇప్పటికీ లేక పోలేదు. అయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు శోధించబడినప్పుడు, మీరు శోధనలో పడినప్పుడు దాన్ని మహా ఆనందముగా ఎంచుకోండి. అలా ఎంచుకోవడం వల్ల నిశ్చయముగా మీరు ఆస్వాదించబడతారు, దీవించబడతారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది మహా ఆనందంగా ఎందుకు ఎంచుకోవాలి, మహా సంతోషంగా ఎందుకు ఎంచుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, దగ్గర మనం ఎప్పుడైతే శోధించబడతామో, ఎప్పుడైతే శోధనలు వచ్చి మన మీద పడతాయో, ఎప్పుడైతే శోధించబడతామో ఖచ్చితంగా మనము రూపురేఖలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మోకాలికి పని పెడతాం. కాబట్టి అప్పుడు దాకా ప్రార్థన చేయని వారు ప్రార్థన చేస్తారు, అప్పుడు దాకా ఆరాధన చేయని వారు ఆరాధన చేస్తారు, అప్పుడు దాకా బైబిల్ చదవని వారు బైబిల్ చదువుతారు. నిశ్చయముగా ఆ శోధనను మహా ఆనందముగా మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో మన జీవితం పరివర్తనంగా మార్చబడుతుంది. ఎందుకంటే మనం శోధించబడకపోతే రూపుదిద్దబడలేదు. చెప్పాలి, శోధించబడకపోతే రూపుదిద్దబడలేదు. చూడండి, బంగారాన్ని కరగబెట్టి శుభ్రంగా దాన్ని పోసి అంత కూడా దాని ఒక రూపులో తీసుకొస్తారు. ఇనుమును కూడా చూడండి, బాగా కాల్చి దాన్ని శుద్ధ తీసుకొని బాగా కొడితేనే మనకు ఏ రూపం కావాలంటే ఆ రూపము తీయబడుతుంది. అలాగనే
మనము కూడా శోధనలో పడాలి. అంటే దాని అందరికి మనం తెచ్చుకోకూడదు, కానీ నిశ్చయముగా మన పరీక్ష కోసమై, ఓర్పు కోసమై కొన్ని శోధనలు వస్తాయి. ఎవరి కోసం అంట చెప్పాలి. ఫస్ట్ పరీక్షించబడటానికి వస్తాయి అంట శోధనలు. తట్టుకుంటాడా లేదా, నిలబడతాడా లేదా, ఉంటాడా లేదా. ఈరోజు చూడండి, చాలా మంది ఎలా చెప్తున్నారంటే, మేము తిమోతి పాస్టర్ గారి కాడికి వెళ్ళాము, అంతా బాగుంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, భలే ఉందంతా, మేము పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, చాలా బాగా బలంగా వాడబడుతున్నాము అని చెప్పారు ఫస్ట్. కానీ తర్వాత చెప్తున్నారు, మళ్ళీ ఏమని చెప్తున్నారు చెప్పాలి, ఆశీర్వాదము లేదు, ఆగిపోయింది, దేవుని ఆగిపోయింది. ఏమొచ్చినాయి? శోధనలు వచ్చాయండి. శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. దేవుడు మేలు చేసినప్పుడు ఉండాలి, కీడు చేసినప్పుడు. దేవుడు కీడు చేయడం. శోధన వచ్చి పడేది ఎందుకయ్యా అంటే, మనం ప్రార్థన చేయకనే సగం. వాస్తవం చెప్పాలంటే శోధన ఎప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, ప్రార్థన చేయకనే శోధన వచ్చింది సగం. అయితే శోధన రావడం ఏమి మంచిదే, అది కీడేమి కాదు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు పరీక్షించబడినట్లు, నీ ఓర్పుని పరీక్షించినట్లుగా నిశ్చయంగా ఆ శోధన వస్తుందంట. అది వచ్చినప్పుడు మనం మన యొక్క జీవితం, మన యొక్క పరిస్థితి, మన యొక్క మాట, మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం, మన యొక్క విశ్వాసం, మన యొక్క భక్తి, మన యొక్క పరిశుద్ధత అన్నీ కూడా ఒకేసారి మొత్తం సరి చేయబడతా ఉంటాయి. అన్నీ పరీక్షించబడి చక్కగా సరి చేయబడడానికి మంచి అవకాశం ఉంది. ఎవరి ఆశీర్వాదం ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరికి కొంచెం ఇబ్బంది అయ్యి శ్రమలు వస్తే మరొకలాగా ఉండకూడదు. మనం ఉంటే ఒకేలాగా ఉండాలి, లేకపోతే చెప్పాలి. ఎలా ఉండాలి? దేవుని వాక్యంలో రాయబడుతుంటే చల్లగానే ఉండవు, వెచ్చగానే ఉండవు. ఈరోజు అట్ట కాదు. ఇక్కడ మేలు జరిగే అనుకోండి, మేలు జరిగిన తోరికి ఇక్కడ ఉండాలి. మేలు జరగడం ఆగే అనుకోండి, మళ్ళీ మేలు జరిగే ప్లేస్ ఎక్కడ ఎత్తుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దొంగ చెవులు గలవారంట. అంటే వాళ్ళ బోధన నైపుణ్యతను ఎత్తుకుంటారంట. ఎక్కడైతే నైపుణ్యత ఉందో, ఎక్కడైతే శ్రేష్ఠ కూడా అక్కడ ఎత్తుకుంటారంట. అలా కాదు, నీవు శోధన వచ్చినా సరే పరీక్షించబడాలి, ఓర్చుకోవాలి. ఏం చేయాలి? పరీక్షించబడాలి, రెండు ఓర్చుకోవాలి. ఈరోజు ఓర్చుకోలేదు, పరీక్షలో లేదు, ఫెయిల్ అయిపోతున్నారు. చాలా పరీక్షించబడిన ఓర్పులో ఎవరు ఓర్చుకోవట్లేదు, అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. ఈ రోజులో ఫెయిల్ అయిపోయే వాడికి ఉన్నావా? ఫెయిల్ అయిపోయి దానికి ఉన్నావా? అయితే దేవుడి వాక్యంలో రాయబడుతుంది, నిశ్చయముగా మనము చెప్పాలి, నానా విధములైన శోధనలో పడినప్పుడు ఎట్లా ఎంచుకోవాలంట? మహా ఆనందముగా ఎంచుకోండి. నానా విధమైన శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ అవి నిలబడవు. నీ భక్తి ముందు నువ్వు గట్టిగా భక్తి చేస్తే నిలబడవు. ఖచ్చితంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే నిలబడవు. అన్నీ కూడా మాయమైపోతాయి. రావడానికి వస్తాయి కానీ నిలవడానికి అవకాశం లేదు. కనుక దయచేసి దేవుడు రాబోతున్నాడు, త్వరగా దగ్గరలో సమీపంలో ఉన్నాడు. ఆయన మన యొక్క భక్తి, మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని దేవుడు కనిపెట్టబోతున్నాడు. ఆయన లెక్కకి తీసుకోబోతున్నాడు. మనం లెక్క చెప్పాల్సిన వారు ఉన్నాం కనుక మనలో మనం పరీక్షించుకుంటూ, మనలో మనం సరి చేసుకుంటూ, దేవుడు పెట్టిన పరీక్షలో ఓర్పుతో, సహనముతో మనం వాటిని ఓర్చుకొని దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టకరంగా మనం అందరూ నడుద్దాం. దేవునికి నిశ్చయంగా ఇష్టంగా నడిచి, ఆయనకి నచ్చే విధంగా ఉండి, ఆయన పక్షాన నిలిచి అనేకమైన ఆత్మలను ప్రభు వైపు తిప్పుదాం. ఈ యొక్క వాక్యం అడిగి ఆశ్రయించబడును గాక. ఆమె ప్రార్థన